హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. ఈ రోజు చలనచిత్రాల్లో మనం చూడబోతున్నాం 2018 సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనరాలో వచ్చిన ప్యారలల్. రోటెన్ టమాటాస్లో 82% రేటింగ్ ఉండే ఈ మూవీ అనుకోని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఈ మూవీని ఇప్పటి వరకు చూడని వాళ్ళకి యాజ్ యూజువల్గా స్పాయిలర్ అలర్ట్. ఈ మూవీ మెయిన్గా లీనా, జాష్, నోయల్, డెవిన్ అనే నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. లీనా ఒక డిజైనర్ అండ్ ఆర్టిస్ట్. అలాగే మిగిలిన ముగ్గురు వాళ్ళకి వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్తో యాప్స్ బిల్డ్ చేసి క్లయింట్స్కి అమ్ముతూ ఫ్రీలాన్సర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక ప్రశాంతమైన రాత్రి మెరిసా, ఎడ్వర్డ్ అనే ఇద్దరు ఓల్డ్ కపుల్ ఉన్న ఇంటిని చూపించడంతో మన మూవీ మొదలవుతుంది. మెరిసా తన దగ్గరున్న 2 ఫొటోస్ని ఎడ్వర్డ్కి చూపిస్తూ ఈ రెండిట్లో ఏది బాగుంది అని అడిగితే దానికి ఎడ్వర్డ్ తను సాల్వ్ చేసుకునే పజిల్ వైపే చూస్తూ మొదటిది అని చెప్తాడు. దానికి మెరిసా నువ్వు చూడను కూడా చూడలేదు అని అంటే ఇంతలో కింద ఉన్న డాగ్ గరవడంతో నేను వెళ్ళి దానికి ఫుడ్ పెట్టి వస్తాను అని ఎడ్వర్డ్ పైకి లేవబోతుంటే నేనే వెళ్ళి పెట్టొస్తాను అని మెరిస్సా కిందకి వస్తుంది. కిందకి వచ్చిన మెరిస్సా డాగ్ ప్లేట్లో ఫుడ్ అలాగే ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యపోయి దాని ప్లేట్లో ఇంకొంచెం ఫుడ్ పెట్టి తిరిగి మళ్ళీ పైకి వెళ్దాం అనుకుంటే తన కాలికి ఏదో తగలడంతో కిందకి చూస్తే అది పగిలిపోయిన వాళ్ళ ఫోటో ఫ్రేమ్. దానిని తీసుకుని అలాగే చూస్తూ ఉంటే వెనకాలగా ఎవరో వచ్చి తనకి గన్ పాయింట్ చేసి తనతో నడవమని చెప్తూ ఎడ్వర్డ్ పైనే ఉన్నాడా, నిద్రపోతున్నాడా అని అనడంతో నా హస్బెండ్ నీకు తెలుసా అని షాక్ అవుతుంది మెరిస్సా. తనని తీసుకువెళ్ళి ఒక కుర్చీ మీద కూర్చోబెడుతూ పక్కనే ఉన్న పిల్లోని తీసుకువచ్చి నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, దీనిని పెట్టుకో అని దానిని తన తలపైన పెట్టి షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత తన ఫేస్కి ఉన్న మాస్క్ని తీసేస్తే మనకు అర్థమవుతుంది తనెవరో కాదు, మెరిస్సానే అని. ఈ రెండవ మెరిస్సా మొదటి మెరిస్సా బాడీని కార్ ట్రంక్లో పడేసి తన గౌన్ వేసుకుని తిరిగి పైకి వచ్చి ఎడ్వర్డ్ పక్కన పడుకుంటూ తననే చూస్తూ ఉంటే రెండవది అని అంటాడు ఎడ్వర్డ్. ఏంటి అని ఆశ్చర్యపోతూ చూస్తున్న మెరిస్సాతో నువ్వు నాకు ఇంతకు ముందు చూపించిన ఫొటోస్లో నాకు రెండోది నచ్చింది అంటాడు. నాకు కూడా రెండోదే నచ్చింది అంటూ తనని హత్తుకుంటుంది మెరిస్సా. ఇక్కడే మూవీ టైటిల్ పడుతుంది, అదే ప్యారలల్. ఇంతకీ ఈ రెండో మెరిస్సా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, మొదటి మెరిస్సాని చంపి తన స్థానంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నలన్నిటికీ మూవీలోకి వెళ్లే కొద్దీ సమాధానం దొరుకుతుందనుకోండి. కట్ చేస్తే నోయల్ అండ్ డెవిన్ రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు వర్క్ చేస్తున్న పార్కింగ్ లాట్ యాప్ ప్రోటోటైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. యాప్ బెనిఫిట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత క్లయింట్ చెప్పిందంతా బాగుంది కానీ మీరు దాన్ని ఎప్పటిలోగా ఇవ్వగలరు అని అంటే 4 వారాల్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం అంటారు వాళ్ళు. దానికి క్లయింట్ అది పనవదలే కానీ నాకు గురువారం కల్లా కావాలి అంటాడు. అది విని షాక్ అయిన వాళ్ళు ఒరే గుండోడా, నీకు పైనున్న బొచ్చుతో పాటు బుర్ర కూడా పోయినట్టుందరా అన్నట్టుగా చూసి అది ఇంపాసిబుల్ అని అంటే మాకు తెలిసిన ఒక అతను చేస్తాడు అని అంటాడు. అతనే సెత్ వీళ్ళకి కాంపిటేటివ్ మెంబర్. వీళ్ళకి వచ్చే ఐడియాస్ ని ముందుగానే తను తెలుసుకుని వీళ్ళకంటే ముందుగా యాప్స్ ని బిల్డ్ చేసి వీళ్ళు అమ్ముదాం అనుకున్న క్లయింట్కే వాడు ముందుగానే అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు చేయగలిగే సత్తా ఉన్న చేతికొచ్చిన అవకాశం చేజారిపోవడంతో వాళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు వాళ్ళు. అదే పబ్బు మీద పడి పీతలా తాగి ప్రపంచాన్ని మర్చిపోవడం. ఇక్కడే మనకు ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది, తనే కార్మన్ వీళ్ళకి ఆపోజిట్ ఇంట్లో ఉండే నైబర్. అలాగే వీళ్ళకి మంచి ఫ్రెండ్ కూడా. జాష్కి కార్మన్ మీద క్రష్ ఉంటుంది. వాళ్ళు కార్మన్తో ఈరోజు చేజారిపోయిన పార్కింగ్ లాట్ అవకాశం గురించి చెప్తే దానికి కార్మన్ ఇదంతా మీరుంటున్న ఆ ఇంటి వల్లనే, ఆ ఇంట్లో ఇంతకు ముందుండే ఓల్డ్ లేడీ ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు, పోలీస్ కూడా ఎంక్వైరీ చేసి మాకేం తెలియట్లేదు అని చేతులెత్తేశారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఇంట్లో బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి అని నమ్ముతారు అని కార్మన్ చెప్తుంది. అది విన్న లీనా అవన్నీ ఒట్టి కట్టుకథలు, అలాంటివేమీ నమ్మొద్దు అని కొట్టిపారేస్తుంది. జాష్ కన్ను కార్మన్ మీద ఉంటే కార్మన్ కన్ను నోయల్ మీద ఉంటుంది. లీనా అండ్ నోయల్ ఇంతకు ముందు రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు కేవలం ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. కార్మన్ లీనాతో ఎందుకు తనతో బ్రేకప్ చేసుకున్నావు అని అడిగితే దానికి లీనా తినే చోట తిండి మాత్రమే తినాలి, వేరే వ్యాపారాలు పెట్టుకుంటే అనుకోకుండా చేజారి కింద పడే అద్దంలా అవి కూడా ముక్కలవుతాయి అంటుంది. ఇంకా తాగినంత తాగాం, ఇంటికి వెళ్దాం అని ఆ నలుగురు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంటికి తిరిగి వచ్చిన మిగతా వాళ్ళతో నోయల్ పోతే పోయింది ఆ పార్కింగ్ లాట్ యాప్, దాని బాబులాంటి యాప్ను మనం మళ్ళీ బిల్ చేద్దాం అని
వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తుంటే డెవిన్ చాలా అప్సెట్గా, ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు మామ, నాకు వేరే చోట జాబ్ వచ్చింది, నేను అది యాక్సెప్ట్ చేయబోతున్నా అని వెళ్ళి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే దాంతో ఫ్రస్ట్రేట్ అయిన జాష్ వాల్లోకి రెంచిని విసురుతాడు. దాంతో అక్కడున్న వాల్ బ్రేక్ అవుతుంది. లీనా ఆ వాల్ ని పరిశీలనగా చూస్తే అది వాల్ కాదని, ఒక కవరప్ అని, నిజానికి దాని వెనకాల మెట్లున్నాయని తెలుసుకుంటుంది. దాంతో వాళ్ళందరూ ఆ వాల్ ని పగలగొట్టి ఆ మెట్ల మీదుగా పైకి వెళ్తే పైన ఉన్న యాటిక్ మీదకి వెళ్తారు. ఎంతో కాలం నుంచి ఆ ఇంట్లో ఉంటున్నప్పటికీ వాళ్ళకి ఆ ఇంటి పైన యాటిక్ ఉందని ఇప్పటి వరకు తెలియదు. అక్కడ చాలా వస్తువులు ఉంటాయి. అందులో ఒక మిర్రర్, ఒక క్లాజెట్, ఒక పారాస్కోప్, అలాగే చిందరవందరగా పడి ఉన్న బుక్స్ అండ్ ఫొటోస్ చాలా ఉంటాయి. లీనా అక్కడున్న బుక్స్ ని పరిశీలనగా చూస్తే అవి ఒకేలా ఉండటం, కేవలం కొన్ని పదాలలో లేదా అక్షరాల్లో మాత్రమే మార్పు ఉండడం చూసి ఇలాంటి డబుల్ ఎడిషన్స్ ని మనం ఇప్పటిదాకా చూడలేదు కదా అని అంటుంది. డెవిన్ అండ్ జాష్ అక్కడుండే క్లాజెట్ ని ఓపెన్ చేసి అదొక వే పాయింట్ లా కనబడుతుంది అని అనుకుంటారు. అలాగే నోయల్ అక్కడున్న పారాస్కోప్ లో నుంచి చూస్తే అది ఆ ఇంట్లో ఉండే అన్ని రూమ్స్ ని పాయింట్అవుట్ చేస్తుందని రియలైజ్ అవుతాడు. అలాగే లీనా అక్కడున్న ఫొటోస్ ని చూస్తూ ఉంటే ఆ ఇల్లు మెరిస్సాదే అని మనకు అర్థమవుతుంది. అలాగే తను అచ్చం తనలాగే ఉండే ఇంకో వ్యక్తిని ఫోటో తీస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ ట్విన్స్ ఏమో అని వీళ్ళు అనుకుంటారు. జాష్ అండ్ డెవిన్ తోసుకుంటూ ఉంటే యాక్సిడెంటల్ గా డెవిన్ అక్కడున్న మిర్రర్ మీద పడడంతో అది మిర్రర్ కాదని, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు అని రియలైజ్ అవుతారు. దాంతో వాళ్ళు అసలు ఇదేంటిది, ఇక్కడ ఎందుకుంది, అవతల పక్క ఏముంటుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జాష్ చాలా ఇంపల్సివ్ గా ఉంటాడు కాబట్టి ఆ మిర్రర్ లో నుంచి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన జాష్ అచ్చం వాళ్ళ ఇంటి పైన ఉన్న యాటిక్ లాంటి దానిపైకే వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర తను చూసిన వస్తువులే ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడున్న క్లాజెట్ లోకి వెళ్తే అది ఆ ఇంటికి పక్కనే ఒక డోర్ లా కనెక్ట్ అయి ఉండడంతో దాంట్లో నుంచి బయటికి వచ్చి ఆ ఇంటి ముందుకు వెళ్తే అక్కడ వీళ్ళలాంటి నలుగురు ఆడుకుంటూ బార్బిక్యూ చేసుకుంటూ ఉంటారు. అది చూసి వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకుని మిర్రర్ లో నుంచి తిరిగి వచ్చి, నేను ఈ మిర్రర్ లో నుంచి లోపలికి వెళ్తే అచ్చం మన ఇంటి లాంటి యాటిక్ పైకి వెళ్ళాను, అక్కడ అచ్చం మనలాంటి నలుగురు ఉన్నారు, వాళ్ళని వీడియోస్ ఫొటోస్ తీస్తూ నేను అక్కడ పావుగంట ఉండి వచ్చాను అని జాష్ చాలా ఎక్సైటింగ్ గా సర్ప్రైజింగ్ గా చెప్తాడు. అది విన్నవాళ్ళు, నువ్వు వెళ్ళి 5 సెకండ్లు అయింది, పావుగంట అని అంటావేంటి అంటారు. అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండడంతో జాష్ మళ్ళీ లోపలికి వెళ్తే లీనా బయట టైమర్ ఆన్ చేస్తుంది. ఒక 10 సెకండ్స్ తర్వాత జాష్ బయటికి వచ్చి, నా దగ్గర అరగంట అయింది అని అంటాడు. అలాగే విడివిడిగా వెళ్ళిన జాష్ అండ్ నోయల్ వేరే వేరే యాటిక్స్ పైకి వెళ్ళడం, కలిసి వెళ్ళినప్పుడు మాత్రమే ఒకే యాటిక్ పైకి వెళ్ళడం వాళ్ళు గమనిస్తారు. ఇదంతా చూసిన నోయల్ తన దగ్గరున్న థియరీని మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడున్న అద్దం మన ప్రపంచానికి, సమాంతర ప్రపంచాలకి మధ్య ఒక పోర్టల్లా పనిచేస్తుంది. ఆ అద్దంలోంచి వెళ్ళిన ప్రతిసారి మన ఇంటి పైన ఉన్న యాటిక్ లాంటి దానిపైకే వెళ్తున్నాం, తిరిగి వచ్చినప్పుడు కొత్త దాని మీదకి వెళ్తున్నాం. అంటే మనం వెళ్ళి తిరిగి వచ్చిన ప్రతిసారి అది రీసెట్ అవుతుంది. అలాగే మన ప్రపంచానికి, సమాంతర ప్రపంచాలకి మధ్య టైం డైలేషన్ ఉండడం వలన మనకి 10 సెకండ్స్ అయితే అక్కడ 30 మినిట్స్ అవుతుంది అని అంటాడు. అయితే ఈ ప్రపంచాల మధ్య తిరగాలి అనుకునే వాళ్ళు వాళ్ళ పేర్లల వర్షంతో కలవకుండా ఉండేందుకే యాటిక్ పైన పారాస్కోప్ ఉన్నట్టుంది. దాంట్లో నుంచి చూసి ఎవరెక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ పేర్లల వర్షంతో కాంటాక్ట్ ని అవాయిడ్ చేస్తూ ఈ ప్రపంచాల మధ్య తిరగొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే డెవిన్ కి ఒక ఐడియా వస్తుంది. మనకి ఆ సమాంతర ప్రపంచాలకి మధ్య కాల వ్యత్యాసం ఉండడం వలన దానిని మనకి ఉపయోగపడే దానిలా మలుచుకోవచ్చు అని కొన్ని బాక్సెస్ ఆఫ్ పిజ్జాస్ ని ఆర్డర్ చేసుకుని తట్టబుట్ట సర్దుకుని ఆ మిర్రర్ ద్వారా ప్యారలల్ వరల్డ్ లోకి వెళ్లి వాళ్ళు వర్క్ చేద్దాం అనుకున్న ఆ పార్కింగ్ లాట్ యాప్ పైన వర్క్ చేసి ఎలాగోలా కష్టపడి దానిని ఫినిష్ చేసి వీళ్ళ వరల్డ్ లోకి తిరిగి వచ్చి వాళ్ళ క్లయింట్ దగ్గరికి వెళ్లి దానిని సబ్మిట్ చేస్తూ, నువ్వు గురువారం అని చెప్పావు కదా, మేము ఇప్పుడే ఇస్తున్నాం, తీసుకో, పండగ చేసుకో అని అంటారు. అలాగే దండిగా డబ్బులు కూడా రావడంతో మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. అదే మందు బాబులం, మేము మందు బాబులం అంటూ పబ్బు మీద పడి పీతలా తాగుదామని వెళ్తూ మధ్యలో సెత్ దగ్గరికి వెళ్ళి, ఒరే పిచ్చోడా, గురువారం ఇద్దామని చెప్పి కింద మీద పడి ఓ కోడ్ రాసేస్తున్నావేమో, మేము ఆల్రెడీ ఇచ్చేసాం, నువ్వు అన్నీ మూసుకుని హెచ్బిఓలో సినిమా చూసుకో అని చెప్పి ఆ పబ్బుకి వెళ్ళిపోతారు.
అలాగే జాష్ ప్యారలల్ వరల్డ్స్లో లాటరీ టికెట్స్కి సంబంధించిన నెంబర్స్ని చూశానని, ఒకవేళ అవే నెంబర్స్ని మనం ఈ వరల్డ్లో పిక్ చేసుకుంటే మనకి లాటరీ తగిలే అవకాశం ఉంటుందని అనడంతో వాళ్ళు లాటరీపై వాళ్ళ లక్ని చెక్ చేసుకుంటారు. కానీ వీళ్ళు పిక్ చేసుకున్న ఏ నెంబర్కి లాటరీ తగలదు. దాంతో నోయల్ ఇవి ప్యారలల్ వరల్డ్స్ అయినప్పటికీ ఎగ్జాక్ట్ సిమిట్రీతో లేవని, వీటిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుందని, ఆ డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే వాటికి సంబంధించిన ఐడియాస్ని ఈ వరల్డ్లో మనం యూజ్ చేసుకుని మనీ సంపాదించవచ్చని అనడంతో మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని ప్యారలల్ వరల్డ్స్ అన్నీ తిరుగుతూ అక్కడ ఉండే డిఫరెన్సెస్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎంత వెతికినా ఎక్కడా కూడా వీళ్ళకి డిఫరెన్స్ కనపడదు. ఈ క్రమంలో వీళ్ళ ప్యారలల్ వర్షన్స్ దగ్గర ఉన్న డబ్బును తీసుకుని చక్కగా పార్టీలు, పబ్బులు, ఫుడ్, రెస్టారెంట్, షాపింగ్ అంటూ వాళ్ళ మనీ అంతా హుష్పటక్ కానిస్తారు. ఇది ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఒకరోజు లీనా డెవిన్తో, ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న ఓల్డ్ లేడీ యొక్క జర్నల్ని నేను చదువుతున్నానని, దాంట్లో తను చనిపోయిన తన హస్బెండ్ని ప్యారలల్ వరల్డ్స్లో వెతుకుతుందని రాసుకుందని, అది తనకి చాలా రొమాంటిక్గా అనిపించిందని చెప్తుంది. ఇదే టైంలో జాష్ అండ్ నోయల్ వాళ్ళకున్న ఫ్యాంటసీస్ని ప్యారలల్ వరల్డ్స్లో తీర్చుకుంటూ ఉంటారు. జాష్ ఇంతకు ముందు తనకెప్పుడన్నా అవకాశం దొరికితే $1 మిలియన్ ఒక చోట పోగేసి పేల్చేస్తాను అని చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యారలల్ వరల్డ్లో ఏదో ఒక రకంగా $1 మిలియన్ పోగేసి దానిని డైనమైట్ పెట్టి పేల్చేస్తారు. అలాగే జాష్ తన ప్యారలల్ వర్షన్ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉందని దాన్ని తీసుకుని దొంగ పోలీసు లాంటి ఆటలు ఆడుకుంటున్నప్పుడు అక్కడ రైన్ గాస్లిన్ అండ్ ఎమ్మా స్టోన్ నటించిన ఫ్రాంకెస్టైన్ అనే మూవీకి సంబంధించిన ఆల్బమ్ కవర్ దొరుకుతుంది. అది చూసి షాక్ అయిన వాళ్ళు దాన్ని తీసుకువచ్చి వీళ్ళ ఫ్రెండ్స్కి చూపించి, వీళ్ళు చాలా మూవీస్ చేశారు కానీ ఫ్రాంకెస్టైన్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు మనం పిచ్చాపాటిగా అన్ని ప్యారలల్ వరల్డ్స్లో వెతుకుతున్నప్పుడు దొరికిన ఏకైక డిఫరెన్స్ ఇది అని అంటే, దాంతో వాళ్ళు క్రియేటివ్ పీపుల్ చాలా స్టబ్బన్గా ఉంటారు కాబట్టి, వాళ్ళు రాడికల్గా ఉండే డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, క్రియేటివిటీ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీస్ని టార్గెట్ చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ దొరికే అవకాశం ఉంటుందని రియలైజ్ అవుతారు. దాంతో మళ్ళీ వాళ్ళ వేట కొనసాగుతుంది. అలా వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు డెవిన్ ఇలా వేరే వాళ్ళ ఐడియాస్ని కాపీ కొట్టి మనం ఏం సాధిస్తాం, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్తే దానికి నోయల్ ఇప్పటి వరకు చేసిందంతా చేసి సడన్గా ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ లాంటి డైలాగులు ఏమీ చెప్పకు అని అంటాడు. దాంతో కోపం వచ్చిన డెవిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే డెవిన్ ఆ ప్యారలల్ వరల్డ్లో తన ఫాదర్ గురించి రీసెర్చ్ చేస్తే తన ఒరిజినల్ ప్రపంచంలో లాగానే ఇక్కడ కూడా తన ఫాదర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని వస్తుంది. అలాగే లీనాకి అక్కడ ఉన్న ఒక పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించడంతో దాన్ని తీసుకువచ్చి తనే గీసినట్టుగా దానిని మళ్ళీ గీసి దాన్ని తీసుకువెళ్ళి ఒక స్పాన్సర్కి చూపిస్తే ఆ స్పాన్సర్ ఇలాంటి పెయింటింగ్స్ నీ దగ్గర ఇంకా ఉన్నాయా అని అడగడంతో అవునని చెప్పి ప్యారలల్ వరల్డ్స్లో ఉండే ఇంట్రెస్టింగ్ పెయింటింగ్స్ అన్నీ పోగేసి వాటిని తను మళ్ళీ గీసి తన పెయింటింగ్సే అన్నట్టుగా సబ్మిట్ చేస్తుంది. ఈలోపు నోయల్ ప్యారలల్ వరల్డ్స్ అన్ని తిరుగుతూ అక్కడ ఉండే ఇన్నోవేటివ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు వర్క్ చేస్తున్న ఇన్నోవేటివ్ అండ్ న్యూ ఐడియాస్ని కాపీ కొడుతూ ప్రోటోటైప్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత లీనాకి తన పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే నోయల్, జాష్ అండ్ డెవిన్ ప్యారలల్ వరల్డ్స్లో వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రోటోటైప్స్ని బిల్డ్ చేసి వాటిని మార్కెట్లోకి తీసుకువెళ్ళి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు హోస్ట్ చేసిన ఒక పార్టీకి సెత్ వచ్చి, కొన్ని వారాల క్రితం పార్కింగ్ లాట్ యాప్ని పార్క్ చేయడానికే బాగా ఇబ్బంది పడిన మీరు ఇప్పుడు ఎలాన్ మస్క్ లాగా రాకెట్ని స్పేస్లోకి పంపిస్తాను అన్నట్టు కొత్త కొత్త ప్రోటోటైప్స్ని బిల్డ్ చేసి మార్కెట్లోకి దింపుతున్నారు. ఏదో తేడా కొడుతుంది మామ, ఏం చేస్తున్నారు మీరందరూ అని అక్కడ గొడవ పెట్టుకుంటాడు. మేము కేవలం కష్టపడుతున్నాం, కొంచెం కష్టమైనా నువ్వు కూడా దాన్ని ట్రై చేస్తే నీకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అని నోయల్ అంటే, ఇవన్నీ కాకమ్మ కథలు. డెవిన్ వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు తన బిజినెస్లో పార్ట్నర్స్ని ఎలా మోసం చేశాడో మీరు కూడా ఎక్కడో ఎవరినో మోసం చేసి ఇవన్నీ కాపీ కొడుతున్నారు అని అంటాడు. దాంతో డెవిన్ చాలా అప్సెట్ అవడంతో నోయల్ డెవిన్ని తీసుకుని ప్యారలల్ వరల్డ్లో ఉండే సెత్ దగ్గరికి వెళ్ళి అక్కడ అతన్ని కొట్టి తన ఫర్నిచర్ అంతా పగలగొట్టి డెవిన్ని కూడా తనని కొట్టమంటాడు. అది ఇష్టం లేని డెవిన్ నోయల్తో ఇంక చేసింది చాలు పద అని వెళ్ళిపోతూ, ఎందుకు ఇలా చేసావు, తను కూడా మనలాంటి మనిషే అని అంటే నోయల్ నువ్వు అలానే అనుకుంటున్నావా అని అంటాడు. నోయల్లో మార్పు వస్తుంది అని గమనించిన డెవిన్ ఇంతకు ముందు వాళ్ళ ఇంటిలో ఉన్న ఓల్డ్ లేడీ మిర్రర్ని కనుక్కున్న తర్వాత ఏం చేసి ఉంటుంది అని తన జర్నల్ని పదే పదే చదువుతూ ఉంటాడు. అది గమనించిన జాష్ ఎందుకు ఆ పుస్తకాన్ని 10-15 సార్లు చదివిందే చదువుతావు అని అడిగితే దానికి డెవిన్ నోయల్కి ప్యారలల్ వరల్డ్స్ అబ్సెషన్ బాగా పెరిగిపోయింది, ఇంతకు ముందు ఇంట్లో ఉన్న ఓల్డ్ లేడీ కూడా అలాగే చేసింది, ఇది మన చేయి దాటిపోయేలోపు మనం ఏదో ఒకటి చేయాలి అని తనంటే
దానికి జాష్ అలాంటిదేమీ జరగదు, అయినా నువ్వు నేను కలిసి టైం స్పెండ్ చేసి చాలా కాలం అయింది, దా అలా ఒక రౌండ్ వేసి వద్దాం అని తనని ప్యారలల్ వరల్డ్లో ఉండే కార్మన్ ఇంటికి తీసుకువెళ్తాడు. జాష్కి కార్మన్ మీద ఎప్పటి నుంచో కన్ను ఉంది కాబట్టి తన ఇంటికి వెళ్ళి తనతో డ్రింక్ చేస్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. డెవిన్ తనతో సరే మామ నువ్వు పండగ చేసుకో నేను బయలుదేరతా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దానికి జాష్ అలా వెళ్ళిపోతే ఎలా మామ, నువ్వు ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు అలా కింద ఫ్లోర్లో కూర్చో అని అంటే డెవిన్ కిందకి వచ్చి తన ఫాదర్ ఈ వరల్డ్లో అయినా బ్రతికే ఉన్నాడా, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాడు. పైన జాష్ పాపతో పండగ చేసుకుందాం అని అనుకుంటుంటే సరిగ్గా అదే టైంకి కార్మన్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళ ఫాదర్ గురించి చదువుతూ తను రావడాన్ని గమనించిన డెవిన్ ఇంటర్నెట్లో తన ఫాదర్ గురించి చూస్తూ ఉంటే ఇంతలో గన్ పేలిన శబ్దం రావడంతో ఏం జరిగిందా అని చూస్తే జాష్ బ్లీడింగ్ అవుతూ కిందకి వస్తాడు. డెవిన్ తనను తీసుకుని మిర్రర్లో నుంచి తన ఒరిజినల్ వరల్డ్కి అయితే తిరిగి వస్తాడు, కానీ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉండడంతో జాష్ చనిపోతాడు. ఇక్కడే మూవీ డార్క్ టర్న్ తీసుకుంటుంది. అనుకోకుండా అద్భుతమైంది దొరికింది కదా అని ఆ అద్దం నుంచి సమాంతర ప్రపంచాలన్నీ తిరుగుతూ దొరికిందల్లా దోచేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి సంఘటన కూడా ఎదురవుతుంది అని ఊహించలేకపోతారు. జాష్ ఆఖరి క్షణాల్లో తనని ఇంకా కాపాడే అవకాశం ఉందని డెవిన్ 911కి కాల్ చేయమని ఎంతలా అడుగుతున్నా నోయల్ కాల్ చేయడు. జాష్ చనిపోయిన తర్వాత డెవిన్ మిగతా వాళ్లతో ఈ విషయాన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి అని అంటే నోయల్ అలా అని చెప్తే అద్దం గురించి కూడా చెప్పాలి, ఇప్పటి వరకు మనం సంపాదించిందంతా మన చేతుల్లో నుంచి పోతుంది, అలాగే మనల్ని ఫ్రాడ్స్ లాగా చూస్తారు, నువ్వు ఇప్పటి వరకు గీసిన ఏ పెయింటింగ్ని ఎవడూ దేకలేదు, కానీ ప్యారలల్ వరల్డ్లో నుంచి దొంగతనం చేసిన పెయింటింగ్స్ని నీవు అన్నట్టుగా నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటే నీకు ఎక్కడ లేని ఆదరణ దొరికింది, దాన్నంతా కోల్పోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని లీనాని అడిగితే లీనా ఏడుస్తూ జాషే బ్రతుకుంటే అలా జరగనివ్వడు అని అంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూసి ఏం జరుగుతుందో అర్థం కాని డెవిన్ మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే దానికి నోయల్ చేసేదేముంది, చనిపోయిన జాష్ ఎటు తిరిగి చనిపోయాడు, తన బాడీని తీసుకువెళ్ళి ప్యారలల్ వరల్డ్లో ఏదో ఒక యాటిక్ పైన పడేసి ఏదో ఒక ప్యారలల్ వరల్డ్లో ఉండే జాష్ని తెచ్చేసుకుందాం అని అంటాడు. ఇది ఎలా ఉందంటే మా ఇంట్లో పిల్లి చచ్చిపోయింది, పోయింది ఎటు తిరిగి పోయింది, పక్కింట్లో ఉన్న పిల్లిని ఎందుకు ఉంచాలి, దాన్ని కూడా తెచ్చేసి అయితే పెంచుకుందాం లేదా దీనిలాగానే పంపించేద్దాం అన్నంత ఈజీగా మనిషినే మార్పిడి చేద్దాం అనుకుంటారు వాళ్ళు. మరి దానికి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి కదా. ఆ అద్దం వల్లే ఇంత జరిగింది, ఇప్పటికైనా దానిని వదిలేద్దాం అని ఆలోచించకుండా ఇంకా ఏదో కావాలి అని వెంపర్లాడుతూ దురాశ దుఃఖానికి చేటు అనేది పూర్తిగా మర్చిపోతారు వాళ్ళు. తనకి వస్తున్న మనీ అండ్ ఫేమ్ ఎక్కడ పోతాయో అనే భయంతో లీనా అలా చేయడం ఇష్టం లేకపోయినా దానికి ఒప్పుకుంటే అది నచ్చని డెవిన్ ఏమీ మాట్లాడు, కానీ వాళ్ళిద్దరూ అలా చేద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇష్టం లేకపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే చనిపోయిన జాష్ బాడీని వేరే వరల్డ్లో పడేసి వేరే వరల్డ్లో ఉండే జాష్ని తీసుకొచ్చేస్తారు. తర్వాత రోజు కిందకి వస్తున్న జాష్కి అంతా కొత్తగా వింతగా ఉంటుంది. కిందకి వచ్చి ప్యాక్ చేయబడిన బాక్సెస్ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇవన్నీ ప్యాక్ చేశారు అని అడుగుతాడు. దానికి నోయల్ మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వబోతున్నాం, వ్యాంకోవర్లో మనం బిల్డ్ చేసే పార్కింగ్ లాట్ యాప్కి మంచి డిమాండ్ ఉంది, అందుకని అక్కడికి వెళ్ళిపోదాం, అలాగే ఇంతకుముందు మనం చేసిన ఫ్రీలాన్స్ వర్క్కి మంచి డబ్బులు వచ్చాయి, నీ వాటా అయిన 10,000 ఇవ్వగో అని తనకి డబ్బులు ఇస్తాడు. అలాగే జాష్ అప్లై చేసిన తన డ్రీమ్ కంపెనీలో తనకి జాబ్ వచ్చిందని అక్కడికి తను కావాలనుకుంటే రీలొకేట్ అవ్వచ్చని చెప్తాడు. అది విన్న జాష్ ఎక్సైట్ అవడంతో ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఆ జాబ్ లొకేషన్కి రీలొకేట్ అవుతాడు. ఈ జరుగుతున్నదంతా డెవిన్కి నచ్చకపోవడంతో మిగతా ఇద్దరి నుంచి తను ఐసోలేట్ అయ్యి వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ప్యారలల్ వరల్డ్స్ అన్నీ తిరుగుతూ ఈ వరల్డ్లో చనిపోయిన వాళ్ళ నాన్న ఏ ప్యారలల్ వరల్డ్లో అయినా బ్రతికి ఉన్నాడేమో అని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. జాష్ వెళ్ళిపోయిన తర్వాత లీనా డెవిన్ దగ్గరికి వచ్చి జాష్కి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, తనంటే నాకు చాలా ఇష్టం, జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను అని అంటే అప్పటికే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న డెవిన్ చేసిందంతా చేసి సోది కబుర్లు చెప్పకు, ఆ రోజు హెల్ప్ చేయమని అడిగితే చేయకుండా నోయల్ చెప్పిన ప్రతిదానికి తలూపావుగా, ఇప్పుడేమో దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అని సొల్లు కబుర్లు చెప్తున్నావా, నువ్వు చెప్పే కాకమ్మ కథలు నేను నమ్మను, ఆ రోజు మీరిద్దరూ సరిగ్గా హెల్ప్ చేసుంటే మన జాష్ మనతోనే ఉండేవాడు అని అంటాడు. దాంతో కోపం వచ్చిన లీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నోయలేమో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ప్రపంచాలన్నీ తిరుగుతూ అక్కడ దొరికే ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కాపీ కొడుతూ
ఈ వరల్డ్లో ప్రోటోటైప్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే జాష్ తన కొత్త జాబ్లో అయితే జాయిన్ అయ్యాడు, కానీ తనకంతా తేడా కొడుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్డ్గా కూర్చున్న తన దగ్గరికి తన కొలీగ్ వచ్చి, కొత్త జాబ్ ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నీకేమైనా హెల్ప్ కావాలంటే చేయడానికి మేము ఉన్నాం. అయినా ఇంతకుముందు నీ ప్లేస్లో ఉన్నవాడిలాగా నువ్వు క్రేజీగా ఇంక అనిపించట్లేదులే అని అంటుంది. దాంతో జాష్ ఏమైంది అని అడిగితే, ఓ నీకు తెలీదా, ఇంతకు ముందున్నోడికి సడన్గా పిచ్చి పట్టినట్టుగా చాలా వింతగా ప్రవర్తించాడు. ఉన్నట్టుండి అద్దాలు పగలగొడతా, ఆఫీసులో బాంబు పెడతా లాంటి బెదిరింపులు బెదిరించడంతో అతన్ని జాబ్లోంచి తీసేశారు. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకున్నట్టున్నాడు పాపం అని అంటుంది. అది విన్న జాష్ షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే లీనా డెవిన్తో ఒక సాయంత్రం, నువ్వు మీ నాన్న గురించి ప్యారలల్ వరల్డ్స్లో వెతుకుతున్నావని నాకు తెలుసు, ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో డెవిన్ బాధపడుతూ చిన్నప్పుడు జరిగిన సంఘటనల్ని చెప్తాడు. వాళ్ళ నాన్న బిజినెస్లో తన పార్ట్నర్స్ని మోసం చేశాడని అలిగేషన్స్ రావడంతో చిన్నప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా తనకి అవమానమే ఎదురైందని, అలాగే స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ తనని బుల్లీ చేయడం మొదలెట్టారని, దాంతో కోపం వచ్చి ఒకరోజు వాళ్ళ నాన్నని ఏ మాట పడితే ఆ మాట అన్నానని, దాంతో వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. దాంతో లీనా, ఒకవేళ ఏ ప్రపంచంలో అయినా మీ నాన్న బ్రతికే ఉన్నాడు అని తెలిస్తే తనతో ఏం చెప్తావు అని అడుగుతుంది. ఏం చెప్పాలో నాకు కూడా తెలియదు, కానీ బ్రతికి ఉన్నాడా లేదా అని మాత్రం నేను వెతుకుతూనే ఉంటాను అని అంటాడు. ఇది ఇలా ఉంటే జాష్కి తన జీవితం అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఏం అర్థం కావట్లేదని ఆన్లైన్లోకి వెళ్ళి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాంట్లో వాడు అప్పటి వరకు చూడని కొన్ని కొత్త ఫొటోస్ అప్లోడ్ అయి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఎవరైనా హ్యాక్ చేశారేమో అనుకుందాం అనుకుంటే వాల్ మీద పిచ్చి గీతలు ఉండాలి కానీ అందమైన అమ్మాయితో ఫోటోలు ఎందుకుంటాయి, ఇదేదో తేడా కొడుతుంది అని అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అది అలా ఉంటే డెవిన్ వాళ్ళ నాన్న కోసం చేసే ప్రయత్నంలో తనకి ఫలితం దొరుకుతుంది. మిర్రర్ నుండి వెళ్ళిన ఒక ప్రపంచంలో వాళ్ళ నాన్న గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కరెక్ట్గా తను సూసైడ్ చేసుకోవడానికి ఫ్యూ సెకండ్స్ ముందు పోలీస్ అతన్ని అరెస్ట్ చేశారని, ఇప్పుడు జైల్లో ఉన్నాడని దాంట్లో రావడంతో ఆ ప్రపంచంలో జైల్లో ఉన్న తన నాన్నని కలవడానికి వెళ్తాడు. వీడంటే పాపం వీడేదో అన్నాడు అని వీళ్ళ నాన్న చనిపోయాడనే గిల్టీ ఫీలింగ్తో ఇలా వెతుకుతున్నాడు, కానీ ఆ ప్రపంచంలో ఉండే డెవిన్ వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడన్నా సరే పట్టించుకోకుండా వాడి జీవితాన్ని వాడు గడుపుతూ ఉంటాడు. కొన్నేళ్లుగా జైల్లో ఉన్నా సరే తనని చూడడానికి ఎప్పుడూ రాని కొడుకు రావడంతో వాళ్ళ నాన్న, నేనన్న మాటలకే నా ప్రపంచంలో మా నాన్న చనిపోయాడు అనే గిల్టీ ఫీలింగ్తో ఉన్న ఈ డెవిన్ ఒకరిని ఒకళ్ళు చూసుకోవడంతో భావోద్వేగానికి గురవుతారు. డెవిన్ వాళ్ళ నాన్నతో, అసలేం జరిగింది, నీ మీద వచ్చిన అలిగేషన్స్ నిజమేనా, నాకు నిజం తెలియాలి అని అడిగితే దానికి వాళ్ళ నాన్న, ఆ రోజు నువ్వు అన్న మాటలకి నేను చచ్చిపోదాం అనుకున్నాను, నేను తప్పు చేశాను, ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను, నాలాగా నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకోకు, నువ్వు తెలివైన వాడివి, నాలాగా తప్పుడు దోవలు పట్టకుండా బుద్ధిగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా గడుపు అని అంటాడు. అప్పటి వరకు వాళ్ళ నాన్న ఎక్కడన్నా బ్రతికే ఉన్నాడేమో అనే ఆశతో వెతుకుతున్న డెవిన్కి ఆ ప్యారలల్ వరల్డ్లో తన ఫాదర్ వర్షన్ని కలిసేసరికి ఒక క్లోజర్ దొరికినట్టుగా అవుతుంది. దాంతో నోయల్ దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళీ తిరిగి నీతో వర్క్ చేస్తాను, కానీ చనిపోయిన జాష్కి మనం ఏదైనా చేయాలి, ఇంతకు ముందు జరిగిన తప్పుల్ని మనం చేయకూడదు అని అంటే, అలాగే చేద్దాం, ఇంకా జాష్ విషయం అంటావా, జాష్కి మంచి జాబ్ వచ్చింది, తన ఫ్యామిలీకి నేను ఎవ్రీ మంత్ మనీ పంపిస్తున్నాను అని నోయల్ అంటే, జాష్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నోయల్ ఆలోచించాడు అని డెవిన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా లీనా విషయానికి వస్తే తన జీవితంలో తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన తన ఓన్ గ్యాలరీ షో, అదే తన పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేసే రోజు రానే వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తను కాపీ కొట్టిన పెయింటింగ్స్ గురించి, అబ్బా ఇదెంత బాగుందో, ఆహా అది అద్భుతంగా ఉంది అని అంటారే తప్ప తను సొంతంగా గీసిన ఏ పెయింటింగ్ని దేకను కూడా దేకరు. దాంతో డిసప్పాయింట్ అయిన లీనా పీతలా తాగుతుంది. ఆ ఎగ్జిబిషన్కి డెవిన్ కూడా రావడంతో తనని చూసి హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ అప్పటికే బాగా తాగేసి ఉండడంతో అక్కడ రచ్చరచ్చ చేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక లీనా డెవిన్తో బాగా బాధపడుతూ, నేనొక కాన్ ఆర్టిస్ట్ని, ప్యారలల్ వరల్డ్స్లో ఉండే పెయింటింగ్స్ని దొంగతనం చేసి నావి అని చెప్పుకుని ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నాను, తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది అని అంటే డెవిన్ దానికి, నాకు తెలిసినంత వరకు నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్వే, కాకపోతే ఆ నోయల్ గాడితో కలిసి ఏది మంచి ఏది చెడు అనేది మర్చిపోయి కొంచెం తప్పుదారి పట్టావు, నువ్వు ఒకప్పుడు అరేంజ్ చేసిన నీ ఓన్ స్మాల్ ఎగ్జిబిషన్ షోకి నేను వచ్చాను,
అప్పటి పాస్ నా దగ్గర ఇంకా ఉంది అని తన పర్సులో ఉన్న ఒక పాస్ని తీసి చూపిస్తాడు. దాంతో లీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక స్పార్క్ ఉండడంతో ఇప్పుడు ఇంకా దగ్గరవుతారు. పొద్దున్నే లేచిన లీనా తన పక్కన డెవిన్ లేకపోవడం, అలాగే ఒక నోట్ రాసి ఉండడం చూసి షాక్ అవుతుంది. దాంట్లో నాకు కొంచెం టైం కావాలి, దీంట్లో భాగం కావడం నాకు ఇష్టం లేదు, నా మనసు కుదుటపడ్డాక నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని రాసి ఉంటుంది. కిందకి వచ్చిన లీనా నోయల్తో డెవిన్ ఎక్కడికో వెళ్తున్నాను అని ఒక నోట్ రాసి పెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని అంటే, దానికి నోయల్ వాడంతే, వాడికి బాధ్యతలంటే భయం కదా, ఏమైనా బరువు వచ్చి మీద పడుతుందేమో అన్న భయంతో ఎప్పుడూ పారిపోతూ ఉంటాడు, వాడికి కొంత టైము, వాడే తిరిగి వస్తాడులే అని అంటాడు. అలాగే లీనాకి దగ్గరవుతూ మనిద్దరి మధ్య మనం వదిలేసిన దాని గురించి మనం ఆలోచించాలి, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా, కాబట్టి బ్రేక్ అయిపోయిన మన రిలేషన్ని మళ్ళీ ఫెవికాల్తో అతికించుకుందాం అని అంటాడు. దానికి లీనా, ఫెవికాల్స్ ఎక్కువగా ఉంటే పక్క ప్రపంచంలోకి వెళ్ళి అమ్ముకో, ముక్కలైపోయిన మన రిలేషన్షిప్ని మట్టిలో కలిపేశా, దాన్ని తిరిగి తవ్వడం నాకు ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే లీనాని జాష్ కలుద్దాం అనడంతో ఒక కెఫేలో కలుస్తారు వాళ్ళు. అప్పటికే తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక బాగా అప్సెట్గా ఉన్న జాష్ లీనాతో, నా జీవితం అంతా గందరగోళంగా ఉంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియకుండానే నా సోషల్ మీడియాలో ఏవేవో ఫోటోలు చూస్తున్నాను, నేను చేసే ఆఫీస్లో ఏవో రూమర్స్ విన్నాను, అలాగే చిన్నప్పుడు ప్రతిరోజు మా అమ్మ నాకు రాత్రిపూట చదివి వినిపించిన ఒక పుస్తకంలోని కథలు, క్యారెక్టర్స్ అన్నీ తారుమారుగా ఉన్నాయి, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్గా చెప్తాడు. దాంతో లీనా, నీకు ఫ్రెండ్స్ని వదిలేసి దూరంగా ఉండటం, కొత్త లొకేషన్కి వెళ్ళడం, కొత్త జాబ్ చేయడం, ఇవన్నీ ఓవర్వెల్మింగ్గా అనిపిస్తున్నాయేమో, నువ్వు వీటన్నిటి నుంచి బ్రేక్ తీసుకుని కొంతకాలం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళిరా అని చెప్తుంది. లీనా అయితే అలా చెప్తుంది కానీ జాష్ కన్విన్స్ అవడు. ఇంటికి తిరిగి వచ్చిన లీనా నోయల్తో జాష్తో జరిగిన తన కాన్వర్సేషన్ అంతా చెప్పి, జాష్ చాలా కంగారు పడుతున్నాడని, మనం ఏదో ఒకటి చేయాలి అని అంటే అదేమీ పట్టించుకొని నోయల్ తన పనిలో తాను ఉంటాడు. ఇలా తన చుట్టూ జరుగుతున్న దేని గురించి పట్టించుకోకుండా నోయల్ తనకు కావాల్సిన దాని గురించే ఆలోచిస్తూ ఉండడం లీనాకి అనుమానాస్పదంగా తోస్తుంది. దాంతో నోయల్ ఏం చేస్తున్నాడా అని పారాస్కోప్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న లీనాకి నోయల్ తన ఫోన్ని డస్ట్బిన్లో పడేశాడు అని తెలియడంతో వెళ్ళి దానిని తీసుకుని ఇంతకుముందు తను తిరిగిన జీపీఎస్ లొకేషన్స్ అన్నిటిని ట్రాక్ చేసి ప్రీవియస్గా వెళ్ళిన లొకేషన్కి వెళ్తుంది. అక్కడ డెవిన్ ఉంటాడు. అలాగే తను ఎక్కడికో వెళ్ళిపోవడానికి పాస్పోర్ట్తో బ్యాగ్ని ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటాడు. తన దగ్గరికి వచ్చిన లీనా, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను, రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి కాదు అని అంటుంది. దాంతో డెవిన్, మన ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో లీనా, అదేంటి అలా అడుగుతావు అని ఏదో అనబోతూ ఆగిపోయి ఏం జరిగి ఉంటుందా అని రియలైజ్ అవుతుంది. ఇలా అడిగేటప్పుడు డెవిన్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇంతకు ముందు ప్యారలల్ వరల్డ్స్లో ఉన్న వర్షన్స్ని చూసేటప్పుడు ఉన్న బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోకి మారుతుంది. అంటే ఆ నోయల్ బాబు జాష్ని మార్చినట్టుగానే డెవిన్ గారిని కూడా మార్చేశాడు అనమాట. ఇదే విషయం రియలైజ్ అయిన లీనా కంగారు పడుతూ, నువ్వు ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలీదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ నోయల్కి దూరంగా ఉండు, నీకు ఇది వింతగా అనిపించవచ్చు, నువ్వు నా ఫస్ట్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు పాస్ని నీ పర్స్లోనే ఎప్పటి నుంచో పెట్టుకున్నావు, దానిని ఇంతకు ముందు నాకు ఇచ్చావు అని ఆ పాస్ని చూపించి, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీనా వెళ్ళిపోయిన తర్వాత తన పర్స్ని తీసుకున్న డెవిన్ తన దగ్గరున్న పాస్ లీనా దగ్గరికి ఎలా వెళ్ళిందా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. అప్పటికే ఆలోచనలతో పిచ్చెక్కిపోయిన జాష్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని వీళ్ళుండే ఇంటికి తిరిగి వస్తాడు. ఇల్లంతా తిరిగి ఖాళీగా ఉండడంతో యాటిక్ పైకి వచ్చిన జాష్ అప్పుడే మిర్రర్లో నుంచి బయటికి వస్తున్న నోయల్ని చూసి షాక్ అవుతాడు. తన దగ్గర ఉన్న గన్ తీసి నోయల్ వైపు చూపిస్తూ, నువ్వు ఆ మిర్రర్లో నుంచి ఎలా వచ్చావు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కంగారు పడుతుంటాడు. దానికి నోయల్, టెన్షన్ పడకు, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఆ గన్ తీసి పక్కన పెట్టు, ఏం చేయాలో చెప్పు అని అంటే, దానికి జాష్, ఆ మిర్రర్ని అన్బోల్డ్ చేయి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం అని అంటాడు. ఇది కాదు అది, అది కాదు ఇది అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే యాక్సిడెంటల్గా జాష్ చేతిలో ఉన్న గన్ పేలడంతో నోయల్కి బుల్లెట్ దిగి పడిపోతాడు. దాంతో కంగారు పడుతున్న జాష్, నేను నిన్ను కాల్చాలని అనుకోలేదు, ఇది అనుకోకుండా జరిగింది, ఐఎమ్ సారీ అని చెప్తూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న అద్దంలో నుంచి ఇంకో నోయల్ బయటికి వస్తాడు. అది చూసిన జాష్, ఒరేయ్ ఏంట్రా మీరు బెంటన్లో ఎక్కువలాగా డూప్లికేట్ అవుతున్నారు,
ఎక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ అని షాక్తో నోయల్ని చూస్తూ ఉంటే అప్పుడే మిర్రర్లో నుంచి వచ్చిన నోయల్ జాష్ వైపు చూస్తూ, సరిపోయింది సంబరం, ఆడిపోయాడని నిన్ను తెచ్చుకుంటే నిన్ను కూడా ఆడి దగ్గరికే పంపించాల్సి వస్తుందే, సరే గాని అన్నట్టు జాష్ని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే బుల్లెట్ గాయమై పడున్న తన వర్షన్ అయిన నోయల్ని చూస్తూ, సారీ మామా, ఇప్పుడు ఈ మెస్ అంతా నేను క్లీన్ చేయాలంటే నువ్వు ఉండకూడదు కదా, అర్థం చేసుకో అన్నట్టు నోయల్ తన ప్యారలల్ వర్షన్నే షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లీనా ఇదంతా చూసి, ఎంతకు తెగించావరా దుర్మార్గుడా అన్నట్టుగా కేవు అని ఒక పెద్ద కేక పెట్టి పారిపోతూ ఉంటే నోయల్ తనని చేసి పట్టుకుని, ఆగు బంగారం, నేను చెప్పేదేను, వీళ్ళెవ్వరికీ జీవితంలో ఎదుగుదాం అనే ఆశే లేదు, ఆ తపన నీలో ఉంది. మనిద్దరికీ అడ్డొస్తాడేమో అనుకున్న డెవిన్ గాడిని కూడా ఇక్కడి నుంచి పంపించేశాను కదా, ఇక నువ్వు నేను రాజు రాణిలాగా ఆ అద్భుత అద్దాన్ని ఉపయోగించుకుని మనకి కావాల్సిందల్లా దక్కించుకుంటూ ఈ ప్రపంచాన్ని వెళ్దాం. ఇంతకుముందు నేను అడిగినప్పుడు నువ్వు చెప్పినట్టుగా మడత పెట్టాను, మట్టిలో కలిపాను లాంటివి కాకుండా మనిద్దరి గురించి ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నీలాగే ఉండే నలుగురికి గడిచిన 48 గంటల్లో నేను నా ప్రేమ గురించి చెప్తే పువ్వు ఉన్నా పరిమళించినట్టు వాళ్ళు చూడ్డానికి నీలాగే ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళలో కూడా నీకు నాకు మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ లేదు అంటూ వాడి నోటికి వచ్చిందల్లా వాడు వాగుతూ ఉంటే లీనా మాత్రం, నన్ను వదిలేరా బాబు, నేను పారిపోతాను ఇక్కడి నుంచి, ఈ అద్దం ఆస్తి ప్రేమ పొట్లకాయ నాకేం వద్దు, నన్ను వదిలేయి అంటూ ఏడుస్తూ ఉంటుంది. బయట కార్మెన్ కాలింగ్ బెల్ కొట్టడంతో ఇప్పుడే వస్తాను అని వెళ్ళి చూసొచ్చిన నోయల్పై లీనా అటాక్ చేసి పైకి వెళ్ళి మిర్రర్లో నుంచి వేరే వరల్డ్లోకి వెళ్ళిపోదాం అనుకునే టైంలో, వదల బొమ్మాలి నిన్నొదల అన్నట్టు నోయల్ తనని చేసి పట్టుకుంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన డెవిన్ తనని వదిలేయమని ఎంత అడుగుతున్నా నోయల్ చేయకపోవడంతో నోయల్ని షూట్ చేస్తాడు. బుల్లెట్ గాయమైన నోయల్ మిర్రర్లో నుంచి వేరే వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. దాంతో లీనా, వాడు మళ్ళీ తిరిగి వస్తాడు, మనిద్దరిని చంపేస్తాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అద్దాన్ని మూసేయడానికి ట్రై చేస్తుంది. ఎగ్జాక్ట్గా అదే టైంలో నోయల్ ప్యారలల్ వరల్డ్లో నుంచి ఈ వరల్డ్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. కరెక్ట్గా అద్దం టిల్ట్ అవ్వడంతో ఈ వరల్డ్లోకి రాబోతున్న నోయల్ మిర్రర్లో చిక్కుకుపోయి సగానికి కట్ అయి చనిపోతాడు. ఇంక చేసేదేమీ లేక అక్కడ ఉన్న మెస్ అంతా క్లీన్ చేస్తూ లీనా డెవిన్తో, నువ్వు కరెక్ట్గా ఇదే టైంకి ఇక్కడికి ఎలా రాగలిగావు, నువ్వెక్కడికో వెళ్ళిపోతావని నేను అనుకున్నాను అని అంటే, దానికి డెవిన్, నాకు మామూలుగానే అనుమానం ఎక్కువ, ఆ నోయల్ గడి ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు కదా అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను కాదు, నా ప్యారలల్ వర్షన్. ఆ వీడియోని నేను చూసేసరికి నాకు ఇక్కడ జరుగుతున్న బొమ్మంతా అర్థమైంది, అందుకే తిరిగి రాగలిగాను అని అంటాడు. అప్లికేషన్స్ తయారు చేసుకుని అమ్ముకునే మనం ఇలా అడ్డదడ్డంగా అయిపోవడానికి కారణం ఆ మిర్రర్. ఇది ఉంటే మనలాగే ఎవళ్ళో ఒకళ్ళు ఏదో ఒక రోజు బాధపడడం ఖాయం. అందుకే దీనిని ఎవరికీ దక్కనివ్వకుండా నాశనం చేద్దాం అని దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్లే ముందు నోయల్ ప్యారలల్ వరల్డ్స్లో ఎక్వైర్ చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్కి సంబంధించిన పేటెంట్ రైట్స్ అన్నిటినీ కూడా అనానిమస్ డోనర్స్ కింద రీసెర్చ్ సెంటర్స్కి డొనేట్ చేస్తారు. వెళ్లేదారిలో ఒక గ్యాస్ స్టేషన్లో ఆగి పాట పాడదామని లీనా లోపలికి వెళ్ళి అద్దంలో తనని తానే చూసుకుంటూ ఉంటే వెనకాల ఫ్లాష్ రావడంతో వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. కట్ చేస్తే లీనా వచ్చి తిరిగి కారు ఎక్కుతూ ఉంటే డెవిన్ లీనాతో, మన దగ్గర మిగతా జర్నీని కొనసాగించడానికి స్నాక్స్ ఉన్నాయి, అలాగే శాండ్, బ్లాక్ స్వాన్, డెడ్ పిక్సెల్స్ సాంగ్స్ ఉన్నాయి, ఏది వింటావు అని అడుగుతాడు. దానికి లీనా, డెడ్ పిక్సెల్స్, అవి విని నేను చాలా కాలం అయింది, అది ప్లే చేయి అంటుంది. దానికి డెవిన్, అదేంటి అలా అంటావు, గంట క్రితమే కదా మనిద్దరం దాన్ని విన్నాం అని అంటాడు. ఈ లీనా కూడా ప్యారలల్ వరల్డ్ నుంచి వచ్చింది అన్నట్టుగా తన బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూ అవుతుంది. లీనా కొంచెం కంగారు పడుతూ, అవునా, ఏమో నేను మర్చిపోయానులే, పద వెళ్ళిపోదాం అని అంటుంది. అది విన్న డెవిన్కి కొంచెం అనుమానంగా అనిపించినా సర్లే అని అక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న మిర్రర్ని వాళ్ళు పగలగొట్టి సమాంతర ప్రపంచాలతో సంబంధాన్ని చెరిపేశాం అని వీళ్ళు అనుకున్నప్పటికీ వాష్రూమ్లో నుంచి వచ్చిన లీనా ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు అని మనకు చూపించడంతో అలాంటి మిర్రర్స్ ఆ వరల్డ్లో
ఇంకా ఎన్ని ఉన్నాయో అనే క్వశ్చన్ మార్క్ని మిగులుస్తారు రైటర్స్. అద్భుత అద్దం, అందమైన ప్రపంచం అంటూ అటూ ఇటూ కోతిలా గెంతుతూ దొరికింది దోచేసుకుందాం అనుకున్న వీళ్ళు అమాయకుల నుంచి ఒకరిని ఒకరు చంపుకునే డార్క్ క్యారెక్టర్స్గా మారిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, థ్రిల్లింగ్గా సాగిన ప్యారలల్ మూవీ. ఒకవేళ ఈ మూవీలో చూపించినట్టుగానే ప్యారలల్ వరల్డ్స్కి కనెక్ట్ అయ్యే మిర్రర్ ఎక్కడైనా ఉంది అని మీకు తెలిస్తే ఏం చేస్తారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ మూవీపై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరెన్నో థ్రిల్లింగ్ మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని మాకు కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.